హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ శ్రీజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. ఇదిగోండి కాకరకాయలు. ఈ నాటు కాకరకాయలు చాలా టేస్టీగా ఉంటది. అన్నంలో అయితే చాలా బాగుంటది. నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. అలా చూస్తారని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. ఇంక నేను ఇది ఎలా చేస్తాననేది చూసేద్దాం. ముందుగా ఇలా ఏడుశనగుళ్ళన్నీ వేగించుకొని పొట్టు అయితే తీసేసుకుందామండి. ఇన్ని వేగించాను కదా, అన్ని కూరలు వేసేస్తాను అనుకోకండి. ఇందులో కొన్ని తీసి వేస్తాను. ఉన్నాయండి, ఒక డబ్బాలో వేసి స్టోర్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. మనం కాకరకాయలు కోసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ వాటర్లో అయితే వేసుకోవాలి. ఇలాగ వేసుకోవడం వల్ల కాకరకాయ చేదు అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా మొత్తం అన్నీ కోసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసి ద్వారగా అయితే వేగించుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అదే ఫ్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసి ద్వారగా అయితే వేగించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కడుక్కొని వేసుకొని వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కోసుకున్న కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు వేసుకొని బాగా అయితే మగ్గనివ్వాలి మూత పెట్టి. ఇప్పుడు ముందుగా మనం ఎండుమిర్చి గట్ట వేగించుకున్నాం కదా, ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు అందులోనే కొన్ని వేరుశనగగుళ్ళు అయితే వేసుకుందాము. ఇలా వేరుశనగగుళ్ళు వేసుకున్న తర్వాత 2-3 స్పూన్లు అయితే నువ్వులు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మూత తీసి అయితే కాకరకాయలను ఒకసారి కలుపుకుందాము. మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కాకరకాయలు, లేదంటే మూకుడికి అయితే అంటుకుపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పౌడరు, అది ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ అయితే కారం వేసుకుందామండి. ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం చింతపండు తీసుకొని గుజ్జుని ఇందులో వేసుకుంటే చేదు అనేది అసలు తెలియదండి. చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇలా చింతపండు గుజ్జు తీసుకొని కొద్దిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. 10-15 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. కాకరకాయ చేదంటేనే పెద్దగా ఏం తెలియదు. ఇలా ఫ్రై చేసి వారానికి ఒకసారి పిల్లలకి పెడతానండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కాకరకాయ ఇలా లేదు కాబట్టి అన్నంలో కలిసిపోతుంది కాబట్టి తింటారండి. కాకరకాయలాగైతే వాళ్ళు అసలు తినరు, చేదుగా ఉంటుందని. ఇప్పుడు ఈ ఫ్రై తీసుకెళ్ళి అన్నంలో కలిపితే మొత్తం కలిసిపోతుందండి. అసలు కాకరకాయ ఉన్నట్టే తెలీదు. కనీసం వారానికి ఒకసారైనా పిల్లలకి పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మొత్తం అంతా దగ్గరికి ఉడికిపోయి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.